కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి అత్యాచార ప్రయత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దుండగుడు మగ్దుం దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. వరుసగా ఆదివాసీ దళిత మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు బండి సంజయ్. అత్యాచారం చేసే ప్రయత్నం చేసిందా లేదా, అత్యాచారం జరిగిందా జరగదని రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది. అత్యాచారం చేయడానికి తీసుకపోండి కదా, చంపే ప్రయత్నం చేసిందా లేదా. ఈ ప్రభుత్వమే కాపాడింది. ఈ ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే వాళ్ళు ఎందుకేం జరుగుతాయి? మేము మతం చూస్తామా? నేను హోమ్ మినిస్టర్గా చూడడానికి వచ్చిన, మరి మీరు వాళ్ళు దేనికోసం వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? సల్కాన్ చెరువుల్లో కబ్జా చేసినట్టు కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. సల్కాన్ చెరువు మొత్తం కబ్జా చేసి బిల్డింగ్ కడితే కానీ నోటీస్ ఇచ్చి ఇచ్చేది దొరుకుంటారు. బుల్డోజర్ దొరకలేవే పంపుతాను, బుల్డోజర్ కాదు పంపుతాను. అంటే హిందువుల మీద దాడులు ఎప్పుడు జరిగినా జరిపించుకోవాలి. ఇక మనం అత్యాచారం చేస్తే చేయించుకోవాలి మేము. కానీ ఏం మాట్లాడు, మేము మాడితే మతం, వాళ్ళు మాడితే మాత్రం సెక్యులర్ వాళ్ళు మాట్లాడాలంటే ఊకుంటామే మేము. వాళ్ళు చెప్తే మేము వింటామేమన్నా. మేము ధర్మాన్ని కాపాడుతాం, సమాజానికి అంటూ ఉంటాం. దానిలో అనుమానం లేదు. దానిలో అన్ని వర్గాల సమానం కూడా మేమంటున్నాం. కానీ వాళ్ళ పార్టీ ఏమంటున్నది, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. మత విద్వేషాలు ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ కొమ్ము కాసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కడతలేరు? ఎంఏ పార్టీ నాకు నచ్చి చూసుకో, నీకు బుద్ధి ఉందా? నీకు ఆస్తులు ముఖ్యమా, మనుషులు ప్రాణాలు ముఖ్యమా? ఎందుకు కడతలేరు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇన్ని సంఘటనలు చెప్పినా దీన్ని ఏ విధంగా స్పందించారు మీ పార్టీ?